చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సంవత్సరపు పాలన ఎలా ఉంది అని జనాన్ని అడగాల్సిన అవసరం లేదు. విపక్ష పార్టీల మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు గారు సీఎం కావాలి అని గుడ్డలు చించుకొని మరీ రాష్ట్రంలోనూ విదేశాల్లోనూ ఉండి విపరీతంగా ఖర్చు పెట్టిన, కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ అభిమానులను అడిగితే చెబుతారు. సీరియస్లీ తెలుగుదేశం పార్టీ అభిమానులను అడిగితే చెబుతారు. లేదంటే నిన్ననే అమెరికా నుంచి వచ్చి నిన్న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టిన తల్లిదండ్రులతో కలిసి మురళీమోహన్ చౌదరి అనే చిలకలూరుపేట ఎన్ఆర్ఐని అడిగితే చెబుతారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అక్కడి నుంచి డబ్బు ఖర్చు పెట్టి అంతకుముందు జగన్ను తిట్టుకుంటూ చంద్రబాబు గారిని పోగొట్టుకుంటూ పార్టీ అభిమానం ఎవరికైనా ఉండొచ్చు. మనం తననేమి అందులో ఎవరిని ఏమీ అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందరూ ఒకే పార్టీని అభిమానించరు కదా. ఆయన అభిమానం తెలుగుదేశం, దశాబ్దాల నుంచి తెలుగుదేశం కోసం పనిచేశారట, అమెరికాలో ఉండి ఖర్చు పెట్టారట, అమెరికాలో ఉండి ఇక్కడ పనిచేశారు. సరే, ఆయన మొత్తం అమెరికాలో ఉండి ఖర్చు పెట్టి చిలకలూరుపేటలో ఒక సాయి కార్తిక్ సిటీ సెంటర్ అని చెప్పి ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది కట్టుకున్నారు. థియేటర్లు ఉన్నాయి, ఫంక్షన్ హాల్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి. దాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కబ్జా చేసే ప్రయత్నం చేసి షాపులను బెదిరించి పెద్ద ఇష్యూ అయింది. పాపం ఆయన కొన్ని నెలల నుంచి మొత్తుకుంటున్నారు ట్విట్టర్లో. వాళ్ళ తల్లిదండ్రులను బెదిరిస్తున్నారట, ఆయన బెదిరిస్తున్నారట. దీనికోసమా మీరు ముఖ్యమంత్రి కావాలనుకున్నది? నా జీవితం ఇది, నా ప్రాణం ఇది, నేను చచ్చిపోతే నా కొడుకు కూడా చెబుతాను, నీవు ఇటువంటి వాళ్ళను క్షమించొద్దు, మీ నాన్న చేసిన ఒక తప్పు ఏదైనా ఉంది అంటే ఇటువంటి వాళ్ళ అధికారంలోకి రావాలి, ఇటువంటి వాళ్ళ కోసం మీ నాన్న పనిచేశారని నా కొడుకు కూడా చెబుతాను, నేను చచ్చిపోతే నా కొడుకు కూడా చెబుతా ఈ మాట, నాయన నువ్వు కూడా న్యాయం కోసం ఫైట్ చేయనన్నా అని చెప్తాను వాళ్ళ కొడుకు. అని మామూలు వేదన కాదు, మామూలు వేదన కాదు. ఒకవేళ నిజంగానే అక్కడ ఏదైనా కనుక కాస్తో కూస్తో గవర్నమెంట్ స్పేస్ అటు ఇటు ఏమైనా ఆక్యుపై చేశారన్నప్పుడు దాని మీద ఏమైనా ఫైనో లేకుంటే దాన్ని ఆక్యుపై చేసుకోవడమో కొంచెం చేయించాము. కానీ ఇక్కడ బెదిరించి, రౌడీ షీటర్తో బెదిరించి, తల్లిదండ్రుల మీద దాడి చేయించి, షాపులను ఖాళీ చేయించి, ఆయన బాధ చూడాలి ట్విట్టర్లలో. ఇంక ఇక్కడికి వస్తే నేను సంగతి తెలుస్తాం, గంజాయి కేసులు పెడతాం, అది ఇదని బెదిరించారట. మొత్తం మీద ఆయన వచ్చినట్టున్నారు. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం కూడా పెట్టినట్టున్నారు. వాళ్ళ పాపం పెద్దావిడ, చాలా ముసలావిడ వాళ్ళ తల్లిగారు కూడా మాట్లాడినట్లున్నారు. అట్లాంటి వాళ్ళని అడగాలి, ఎట్లా ఉంది, దౌర్జన్యాలు ఎట్లున్నాయి. దౌర్జన్యాలు ఒక మురళీమోహన్ చౌదరి అని కాదు, ఇతన్నే కాదు, వీరయ్య చౌదరిని కూడా అడగచ్చుగా. ఎందుకంటే ఈ ఆధిపత్యం కోసం, ఈ పంపకాలు, ఈ కథలు, ఈ బెదిరింపులు, దీనికోసం ఆయన చంపేశారు, ఓపెన్ సీక్రెట్ కదా, అడగచ్చు. ఎప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆ కర్నూలు పత్తిపాటి దగ్గర ఆ ఒక తెలుగుదేశం పార్టీ వల్ల చంపేశారు ఆధిపత్యం కోసం. ఇట్లాంటి సంఘటనలు మనమేమి వేరే వాళ్ళని అడగమనట్లే. మొన్న అఘాయిత్యానికి పాల్పడిన ఒక 3 సంవత్సరాల పాప మీద మానభంగం చేసి చంపేశారు చూడండి, ఆ కుటుంబాన్ని అడగండి అని చెప్పట్లే. తిరుపతిలో 3 ఏళ్ల పాపను మానభంగం చేసి చంపేశారు కదా, ఆ కుటుంబాన్ని గురించి అడగమని చెప్పట్లే. కర్నూలు దగ్గర 5వ తరగతి చదివే పాపను మూకుమ్మడికి అత్యాచారం చేసి ఎక్కడో పడేసిన మృతదేహం కూడా దొరకలేదు, ఆ కుటుంబాన్ని అడగమని చెప్పట్లే. ఇలా పోతే విజయవాడలో ఒక ప్రేమోన్మాది అమ్మాయి ముందు వాళ్ళ తల్లిని పొడిచి చంపేశారు, ఆ కుటుంబం గురించి అడగమనట్లే. ఇట్లా పోతే ఒక బుక్ రాయొచ్చు. వీటి గురించి ఎవరు అడగమనట్లే. ఈ కరడు కట్టిన టీడీపీ వాళ్ళని అడగాలి, ఏమయ్యా ఎట్లా ఉంది సంవత్సరం పాలన, బాగా పనిచేశారు కదా అని. సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి ఏం మేలు చేశారన్న సంగతి పక్కన పెట్టండి, శాంతి భద్రతలను ఏం పరిరక్షిస్తున్నారనేది పక్కన పెట్టండి. టీడీపీలో ఉన్న వాళ్ళు బలవంతుడు, టీడీపీలో ఉన్న బలహీనుణ్ణి, టీడీపీలో ఉన్నటువంటి ఇక్కడ బలవంతులు ఎక్కడో ఉండి ఇక్కడ పెట్టుబడులు పెట్టుకొని స్థలాలు ఇల్లు కొనుక్కున్న వాళ్ళని, మనకి అవసరమైతే ఇంకా తిరుపతిలో ఇంకా ఆస్ట్రేలియా అని ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన్ని అడగాలి. జనసేన పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పి జనసేన పార్టీ కోసం పనిచేసి ఆస్ట్రేలియా నుంచి ఆ తిరుపతి దగ్గర వాళ్ళ నాన్న 4 చెరువులు నీళ్ళు తాపుతున్నారు పోలీసులు అని చెప్పి ఆయన వీడియోలు రిలీజ్ చేశారుగా, మా స్థలం కాజేసే. కానీ వాళ్ళని అడగాలి. వేరే వాళ్ళని ఎందుకు, కూటమి పార్టీలో ఉన్న వీళ్ళనే అడగాలి. ఏం మాస్టర్లు ఎట్లా ఉంది మీ పాలన అని. వేరే వాళ్ళని ఎందుకు, వీళ్ళని అడిగితే చెబుతారు ఎట్లా ఉంది అని. ఎక్కడైనా అరాచకత్వానికి, దౌర్జన్యాలకు, రాక్షసత్వానికి ఏ స్టేట్ని బ్రాండ్ అంబాసిడర్గా చేసి పెట్టకూడదు. చాలా ఫెయిర్ పరిపాలన ఉండాలి, శాంతియుతంగా పరిపాలన ఉండాలి. అధికారంలో వీళ్ళు ఉంటారు, రేపు ఇంకోరు వస్తారు. ఎవరు అధికారంలోకి వచ్చిన వేధింపులే, ఎవరు అధికారంలోకి వచ్చిన దౌర్జన్యాలే,
ఎవరు అధికారంలోకి వచ్చిన రాక్షసత్వమే పెట్టుబడి అయితే రాష్ట్రం ఏమైపోతుందండి? జనాలు ఏమైపోతారు? సంవత్సరం రోజుల్లో ఎంత దారుణం అండి నిజంగా వీళ్ళు.